శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేశ భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ బ్రహ్మసూత్ర శంకర భాష్యం భూమాది అధికరణంలో 6వ భాగంగా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో చెప్పుకున్నది మరొకసారి. భూమ అనేది సుఖరూపమైనదని చెప్పటం కూడా విరుద్ధం కాదు. ఎందుకంటే ఈ జీవుడు ఎప్పుడు కూడా స్వప్నాలు చూడడో అప్పుడు ఈ శరీరంలో సుఖం కలుగుతుంది అని, సుషుప్తి అవస్థలోనే సుఖం ఉంటుందని వినబడుచున్నది కదా. అంటే ప్రాణమే ఒక అమృతం అని శృతిలో చెప్పడం చేత ప్రాణం విషయంలో అది ఇలా ఇక్కడ ప్రాణమే భూమని చెప్పటం అంగీకరించేవానికి ఆత్మను తెలుసుకున్నవాడు శోకం దాటుతాడని ప్రకరణం. ప్రారంభంలో ఆత్మ విదిశకు అంటే ఆత్మను తెలుసుకోవాలనే ఇచ్చను చెప్పడం ఎలా కుదురుతుంది దాన్ని అడుగుతున్నారు. దానికి సమాధానంగా ఇక్కడ ప్రాణమే ఆత్మగా ఒక వివక్షితమని చెప్తాము. ఒక ప్రాణమే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, ఆచార్యుడు, బ్రాహ్మణుడని అన్నిట్లోనూ ఉంది. అంటే సర్వాత్మకం అని చెప్తుంది కదా అని చెప్పబడింది. ఈ విధంగా సర్వాత్మకం అనేది ప్రాణానికి వైఫల్య రూపంగా అంటే అతి విశాలత్వ రూపమైన భూమత్వం కుదురుతుంది కాబట్టి అందువల్ల ప్రాణమే భూమని ప్రాప్తించిందని చెప్పారు నిన్న. ఈ క్రిందటి అధికారం దుభ్యాధ్యాదన అధికారంలో బ్రహ్మని నిర్ధారణ చేయబడింది కాబట్టి ఆ బ్రహ్మ కానిదానికి కూడా ఆత్మగా చెప్పడం కనబడుతుంది. ఈ పూర్వాధికారంలో పూర్వపక్షంలో కూడా ప్రాణోపాసన అనేది ఒక ఫలం, అలాగే ఉత్తర పక్షంలో బ్రహ్మజ్ఞానం కూడా ఫలం అని చెప్తున్నారు. నిన్న ప్రాణోపాసన చేయాలి, బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటూ ఉండాలన్నట్టుగా చెప్పారు నిన్న భాగంలో. ఇప్పుడు ఆరో భాగంగా చెప్పుకుంటున్నాం. తత ఇది, అందువల్ల ఇది చెప్పబడుచున్నది. ఇక్కడ భూమ పరమాత్మయే కావాలి కానీ ప్రాణం కాదు. ఎందువల్ల? సంప్రసాదాద్యుపదేశం వల్ల. ప్రసాదం అనగా సుషుప్త స్థానం. దీని యందు జీవుడు బాగా ప్రసన్నుడు, సుఖవంతుడవుతాడని దీని నిర్వచనం. ఇది బృహదారణ్యకోపనిషత్తులో స్వప్న జాగృత స్థానాలతో పాటు పఠించబడింది. అందుచేత ఇది 3వదైన సుషుప్త స్థానమని స్పష్టం అవుతుంది. ప్రాణం ఆ సంప్రసాదావస్థలో మేల్కొని ఉంటుంది గాన ఇక్కడ సంప్రసాదం అనగా ప్రాణం అని అర్థం. ఈ విధంగా సంప్రసాదాద్యుపదేశాత్ అనగా భూమ ప్రాణం తర్వాత ఉపదేశించబడుతున్నది గాన అని అర్థం. ప్రాణమే భూమ అయితే దాని తర్వాత అదే ఉపదేశించబడుతుందనటం సరిగా ఉండదు. నామ తరువాత నామమేని నామకు తర్వాత నామనే ఉపదేశించలేదు కదా, మరేమి ఉపదేశించబడింది అని అడుగుతున్నారు క్వశ్చన్. వాగ్భావ నామ్నో భూయసి అని నామ కంటే అన్యమైన వాక్కు అనే మరొకటి ఉపదేశించబడింది. అట్లే వాగాదుల కంటే కూడా భిన్నంగా ప్రాణాదుల వరకు మరొక వస్తువే ఆయా వస్తువులకు తరువాత ఉపదేశించబడింది. అట్లే ప్రాణం తర్వాత ఉపదేశించబడుతున్న ఈ భూమ ప్రాణం కంటే భిన్నమే అయి ఉండాలి అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దీనికి వివరంగా మళ్ళీ చెప్పుకున్నాం. ఇక్కడ భూమి అనేది పరమాత్మే కావాలి, ప్రాణం కాదు. ఎందువల్ల చెప్తున్నారు అట్లా అని అడుగుతున్నారు. అడిగితే దానికి సమాధానంగా సంప్రసాదం అనగా సుషుప్త స్థానం. దీని యందు జీవుడు బాగా ప్రసన్నుడుగా ఉంటాడు, సుఖవంతుడుగా అవుతాడు. దీనికి అలానే నిర్వచనం. అలానే బృహదారణ్యక ఉపనిషత్తులో స్వప్న జాగృత సుషుప్త అవస్థలని ఆ స్థానాల గురించి పఠించబడింది. ఇంకా 3వ స్థానం ఏంటంటే సుషుప్తానం అని స్పష్టం అవుతుంది. కాబట్టి ప్రాణం అనేది ఈ సంప్రసాదావస్థలో మేల్కొని ఉంటుంది కాబట్టి ఇక్కడ సంప్రసాదం అనగా ప్రాణం అని అర్థం. ఇక్కడ అనగా భూమ అనేది ప్రాణం తర్వాత ఉపదేశించబడుతుంది కాబట్టి అర్థం ఏంటంటే ప్రాణమే భూమి అయితే దాని తర్వాత అదే ఉపదేశించబడుతుంది అనటం సరిగా ఉండదు. అందుకని నామ తర్వాత నామే అని నామకు తర్వాత నామనే ఉపదేశించలేదు కదా,
మరి ఏమి ఉపదేశించబడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. ఇక్కడ నామకంటే అన్యమైన వాక్కు మరొకటి ఉపదేశించబడింది. అలాగే వాగాదుల కంటే కూడా భిన్నంగా ప్రాణాదుల వరకు కూడా మరొక వస్తువు ఆయా వస్తువుల తర్వాత ఉపదేశించబడింది కాబట్టి, అట్లే ప్రాణం తర్వాత ఉపదేశించబడుతున్న ఈ భూమ ప్రాణం కంటే కూడా భిన్నమే అయి ఉండాలి అని అంటున్నారు. ఇంకా తర్వాత భాగంలో ఇంకా తెలుసుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భూమాది అధికరణంలో 6వ భాగం సంపూర్ణం.